సో ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాం కదా డాక్టర్. నిన్న బెస్ట్ ప్రాక్టీసెస్ చూసాం. డాక్టర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, డాక్టర్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్, డాక్టర్ కమాండ్స్, మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని కంటైనరైజ్ చేసాం. అండ్ డాకర్ బెస్ట్ ప్రాక్టీసెస్ యూస్ చేసాం నిన్న. ఆల్మోస్ట్ వి రెడ్యూస్ ద ఇమేజ్ సైజ్ టు 10 times లెస్. నిన్న చూస్తే మన ఫ్రంట్ ఎండ్ కూడా ఆల్మోస్ట్ 12 MBకి వచ్చేసింది. అండ్ బ్యాక్ ఎండ్ 140 MB. అండ్ నాన్ రూట్ కంటైనర్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేసాము, లేయర్స్ ఇంప్రూవ్ చేసాము. Can we used volumes, we used networks, everything. So all the best practices we used in Docker. సో మీకు గుర్తుంటే నేను టూ స్టేట్మెంట్స్ చెప్పాను. బిల్డింగ్ ద ఇమేజెస్ అండ్ వాట్ ఎల్స్. రన్నింగ్ ద ఇమేజెస్ ని రన్ చేస్తే మనకు కంటైనర్స్ వస్తాయి, రైట్? సో ఇదే ఇక్కడ ఓవరాల్ గా చేస్తున్న టూ థింగ్స్. బిల్డింగ్ ద ఇమేజెస్ మనం వాట్ వి యూస్ డాకర్ ఫైల్. రన్నింగ్ ద ఇమేజెస్ వాట్ వి యూస్ డాకర్ కంపోజ్. ఓకే, సో మీరు కొంచెం థింక్ చేస్తే మన ల్యాప్టాప్ కూడా మనం ఇలానే చేస్తాం. ఫస్ట్ ఇమేజ్ ని కాపీ చేస్తాం, అంటే ఇమేజ్ ని తీసుకొస్తాం. దాని తర్వాత పెన్ డ్రైవ్ కానీ సిడి కానీ రన్ చేసినప్పుడు విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్, కాన్ఫిగర్ చేస్తాం. రైట్? ఇన్స్టాల్ చేసేటప్పుడు యూజర్ నేమ్ ఏమి ఉండాలి అవన్నీ మనం కాన్ఫిగర్ చేస్తాం. సేమ్ హియర్ కూడా అంతే. ఫస్ట్ ఇమేజ్ కానీ ఉంటే ఆ ఇమేజ్ ఎలా రన్ అవ్వాలి అనేది మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. లైక్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వాలా, ఫోర్గ్రౌండ్ లో రన్ అవ్వాలా, ఏదైనా వాల్యూమ్ ని తీసుకోవాలా, ఏదైనా కోడ్స్ ని ఓపెన్ చేయాలా, నేమ్ ఏదైనా ఇవ్వాలా, ఇలాంటివన్నీ మనం రన్ చేసేటప్పుడు ఇస్తాం. సో అది ఎంటైర్ ఇమేజింగ్ అండ్ కంటైనరైజేషన్ లో మనకు ఉండేది రెండు స్టెప్స్. ఎలా బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసిన దాన్ని ఎలా రన్ చేయాలి. ఓకే, మొత్తం ఈ రెండు స్టేట్మెంట్స్ లోనే ఉంటుంది ఎవ్రీథింగ్. ఓకే, సో అండ్ నిన్న మనకు కొంచెం ఉంది కదా ఈ MySQL ని కూడా మనం we can keep it properly. సో ఇప్పుడు ఇది రూట్ కంటైనర్ తో రన్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే we have to create a user and root and all the related MySQL directories. We should give permissions to this group and user, right? సో అది ఏ డైరెక్టరీస్ అనేది ఎక్స్పీరియన్స్ కొద్ది వస్తుంది, అది మనం సెర్చ్ చేస్తేనే తెలుస్తుంది. ఓకే, ఏ డైరెక్టరీస్ అనేది మనకి డైరెక్ట్ గా తెలియదు. సో డేటా అనేది ఎక్కడ సేవ్ అవుతుంది MySQL లో? ఫోల్డర్. సో మనం వాల్యూమ్ ని మౌంట్ చేసాం. var lib MySQL అండ్ MySQL కాన్ఫిగరేషన్స్ వచ్చేసి var lib MySQL d ఫర్ daemon. ఓకే, అండ్ దీనికి సంబంధించిన స్క్రిప్ట్స్ అన్ని ఉన్నాయి కదా. సో అది ఇక్కడ. సో అట్లీస్ట్ ఈ డైరెక్టరీస్ అనేది మనకు మనం క్రియేట్ చేసే యూజర్ పేరు మీద ఉండాలి. ఓకే, సో అండ్ డేటాబేసెస్ అనేది కొంచెం డిఫరెంట్. మనం దీన్ని చాలా తగ్గించేద్దాంలే ఆల్పైన్ యూస్ చేసుకుంటామంటే కుదరదు. ఎందుకంటే డేటాబేస్ అనేది చాలా హెవీ అప్లికేషన్స్, వాటిని సైజ్ తగ్గించడానికి ఆల్పైన్ ఇంకేదో యూస్ చేసుకోకూడదు. ఓకే, బికాస్ డేటాబేస్ అనేది డేటాని స్టోర్ చేస్తాయి కాబట్టి చాలా చిన్న ఇమేజెస్ తో మనం రన్ చేసుకుంటాం అనేది కుదరదు. అండ్ జనరల్లీ వి ట్రై టు కీప్ డేటాబేసెస్ అవుట్ ఆఫ్ ద కంటైనర్స్. అది మళ్ళీ చూద్దాం మనం. ప్రస్తుతానికి వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ విత్ ఇన్ ద డాకర్ ఆర్ క్యూబర్నెటిస్. బట్ దాని తర్వాత ఏంటంటే మనం డేటాబేసెస్ ని తీసుకెళ్లి వి విల్ యూస్ RDS సర్వీస్, లాస్ట్ టైం మనం యూస్ చేసినట్లు. ఓకే, సో ఇది జనరల్ గా డేబియన్ OS. డేబియన్ అంటే ఇట్ ఈస్ లైక్ ఉబుంటు అనమాట. సో దీంట్లో మనం
క్రియేట్ చేయాలి యూజర్ ని. క్రియేట్ గ్రూప్ అండ్ యూజర్ ఇన్ Debian. Debian కంటే యాడ్ యూజర్ అనేది మనకు you can take this too many ఇచ్చారు, సో ఇది అవసరం లేదు. యాడ్ గ్రూప్, సో ఇది ఆల్ పై గ్రూప్ యాడ్. గ్రూప్ యాడ్, గ్రూప్ ఐడి కూడా మనం ఇచ్చుకోవచ్చు కావాలంటే. సో యూ కెన్ రిమూవ్ వన్ గ్రూప్ యాడ్ ఎక్స్పెన్స్ అని ఇస్తున్నా. అండ్ దెన్ యూజర్ యాడ్, మీకు కావాలంటే యూజర్ ఐడి ఇచ్చుకోవచ్చు, బట్ ఆటోమేటిక్ గా అది క్రియేట్ చేస్తుంది. user add -g expense and then expense. సో ఇది ఏం చేస్తుందంటే యూజర్ ని క్రియేట్ చేసి మీ ఎక్స్పెన్స్ గ్రూప్ కి యాడ్ చేసేస్తున్నాను. మనకు కావాలంటే ఇక్కడ చూడొచ్చు డాక్యుమెంటేషన్. Debian create user and group. Debian documentation. Debian documentation ఎందుకు నచ్చదు? అది స్క్రిప్ట్ ఇచ్చారు. ఇట్స్ ఓకే. సో మనకు లైనక్స్ రెడ్ హ్యాట్ బేస్డ్ సిస్టమ్స్ లో అయితే మెయిన్ గ్రూప్ యాడ్ యాడ్ గ్రూప్. ఐ ఫర్గాట్. రెడ్ హ్యాట్ లో యూజర్ యాడ్ ఆర్ యాడ్ యూజర్ మనం యూజ్ చేస్తుంది. యూజర్ యాడ్. ఓకే, సో ఏదైనా వర్కౌట్ ఉందని చూద్దాం. గ్రూప్ యాడ్, యాడ్ గ్రూప్ ఈ రెండే ఉండేది. ఓకే, సో లెట్ us take ఎనీథింగ్. సో ఇది గ్రూప్ క్రియేట్ అవుతుంది, ఇది యూజర్ క్రియేట్ అవుతూ దాన్ని అట్ ద సేమ్ టైం గ్రూప్ కి యాడ్ చేసేస్తుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత
మనం యాక్సెస్ ఇవ్వాలి. chone -r expense expense మన డైరెక్టరీస్ ఉన్నాయి కదా, varlib mysql అండ్ దెన్ varlib mysql d అండ్ ఇది ఓకే. సో వీటన్నిటికి ఇవ్వాలి. కావాలంటే మనం ఇక్కడ లైక్ దిస్. సో ఇక స్టెప్స్ ని కాపీ చేసేసాము. అండ్ ఫైనల్ గా యూజర్ ఎక్స్పెన్స్. సో ఇదంతా చేసిన తర్వాత మనం let us see whether this will run or not. Okay. పెద్దగా ఏం మోడిఫికేషన్స్ చేయలేదు. ఒక యూజర్ ని ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి యాడ్ చేసాము అండ్ దెన్ పర్మిషన్స్ చేంజ్ చేసాము. Expense doctor. Clone cd expense doctor. ఇక్కడ బిల్డ్ చేద్దాం. డాకర్ బిల్డ్ -t join DevOps /mysql v1 dot cd mysql. No such file or directory. MySQL అనే దాంట్లో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో అది వేర్ లిప్ కాదు. సారీ, దట్ ఈస్ వేర్ అది వేర్ రన్. ఓకే, నాట్ లిప్. ఇప్పుడు MySQL ఇమేజ్ అయిపోయింది. ఇంకా మిగతా ఇమేజెస్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. డాకర్ కంపోజ్ అప్ -t. డాకర్ 3s. ఓకే, అన్ని రన్ అవుతున్నాయి. లెట్ us see. బ్యాక్ ఎండ్
5 seconds సరిపోవట్లేదు అనుకుంటా. మేక్ ఇట్ 10 seconds యాక్చువల్లీ. So make it 10 seconds while you are practicing. ఓకే. సో ఇప్పుడు మన MySQL కంటైనర్ కూడా సెక్యూర్. డాకర్ exec -it MySQL bash. ఓకే. డాకర్ ఇమేజెస్. సో సైజ్ ఆల్మోస్ట్ తగ్గించేసాం మొత్తం అన్నిటికీ. బట్ డేటాబేసెస్ మాత్రం వీ కెనాట్ రెడ్యూస్ ద సైజెస్. వీ కెన్ మేక్ దెమ్ సెక్యూర్. అండ్ యా, సో ఇది టోటల్ గా డాకర్. సో ఇప్పుడు డాకర్ లో డిసడ్వాంటేజెస్ ఏంటి? సో దానికంటే ముందు, సో లైక్ ఒక పీజీ తీసుకుందాం. ఒక పీజీలో 50 రూమ్స్ ఉన్నాయి. సో పీజీకి వాటర్ కనెక్షన్ కట్ అయింది అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి? నో వాటర్ ఫర్ 5 days. సో మనం చేయగలిగింది ఏం లేదు, రైట్? సో ఒకవేళ అదే ఓనర్ కి ఇంకొక పీజీ ఉందనుకోండి. సో లైక్ హీ హ్యావ్ మేబీ అనదర్ 5 పీజీస్. సో ఇతను ఏం చేస్తాడు? either he get water from there or he shift persons to another PG. సో అంతే కదా. ఇప్పుడు మనకి డాకర్ లో ఒకే ఒక సర్వర్ ఉంది. మల్టిపుల్ ఒక ఒక డాకర్ హోస్ట్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అది నెట్వర్క్ ప్రాబ్లం కానీ క్రాష్ అయింది, వీ కెనాట్ డూ ఎనీథింగ్. సింగిల్ డాకర్ హోస్ట్ తో మనం ఏం చేయలేం. సో మల్టిపుల్ హోస్ట్ కావాలి. సో ఇట్ మీన్స్ దేర్ ఈస్ నో రిలయబిలిటీ. అంటే ఖచ్చితంగా మీ కంటైనర్స్ ఎప్పుడు రన్ అవుతాయి అని మనం చెప్పలేం, సిన్స్ దేర్ ఈస్ ఓన్లీ వన్ డాకర్ హోస్ట్, రైట్? సో ట్రాఫిక్ పెరిగింది, మన కంటైనర్స్ ట్రాఫిక్ కి తగినట్లు ఇంక్రీజ్ అవుతున్నాయా? దేర్ ఈస్ నో ఆటో స్కేలింగ్. అదే మనం విఎమ్స్ లో ఏం చేసాం? విఎమ్స్ లో ఆటో స్కేలింగ్ అనేది పెట్టాము. సో దాని తర్వాత లోడ్ బ్యాలెన్సర్ కి కనెక్ట్ చేసాము. డూ వీ హ్యావ్ ఎనీ లోడ్ బ్యాలెన్సింగ్ హియర్? ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్టిపుల్ కంటైనర్స్ రన్ చేసాము ఇక్కడ. డూ వీ హ్యావ్ ఎనీ లోడ్ బ్యాలెన్సింగ్? సో దేర్ ఈస్ నో లోడ్ బ్యాలెన్సింగ్. సో అదే విఎమ్స్ లో అయితే మనం మల్టిపుల్ సర్వర్స్ ని క్రియేట్ చేసి లోడ్ బ్యాలెన్సర్ కి కనెక్ట్ చేసి లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్ ఇచ్చి అదే లోడ్ బ్యాలెన్సర్ మనం ఆటో స్కేలింగ్ కి కూడా ఇచ్చాం. సో ఇక్కడ ఆటో స్కేలింగ్ లేదు, మనం కంటైనర్స్ ని నమ్మలేము డాకర్ లో, ఎందుకంటే ఒక కంటైనర్ క్రాష్ అయిందంటే మళ్ళీ అదేం రావట్లేదు. అండ్ దెన్ లోడ్ బ్యాలెన్సింగ్ లేదు. ఇంకా వాల్యూమ్స్ ఆర్ ఇన్సైడ్ డాకర్ హోస్ట్. డాకర్ హోస్టే పోయింది అంటే వాల్యూమ్స్ తో మనం ఏం చేసుకుంటాం? మొత్తం వాల్యూమ్ కూడా పోయినట్టే కదా. డాకర్ వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ ఇన్సైడ్ ద హోస్ట్. డాకర్ హోస్టే క్రాష్ అయిందంటే వాల్యూమ్ కూడా పోయినట్టే. సో పూర్ వాల్యూమ్ మేనేజ్మెంట్. అండ్ దెన్ సెక్యూరిటీ. సో మనకు సెక్యూరిటీ సీక్రెట్స్ గా స్టోర్ చేసుకోవడానికి ఏం లేదు. సో నో సీక్రెట్ మేనేజ్మెంట్. ఓకే. ఇంకా నో కమ్యూనికేషన్ బిట్వీన్ కంటైనర్స్. ఉంది డిఎన్ఎస్ యూస్ చేసి, బట్ అది అంత పర్ఫెక్ట్ గా ఏం లేదు.
So it means like network management is not good. ఐ మీన్ ఇప్పుడు మల్టిపుల్ ఒక కంటైనర్ 2-3 డాకర్ హోస్టల్లో ఉన్నాయి. ఒక కంటైనర్ ఇంకొక కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే అది ఇక్కడ లేదు. ఓకే, సో దర్ ఇస్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ అనదర్ కంటైనర్ ఇన్ అనదర్ డాకర్ హోస్ట్. సో ఇవి ఇక్కడ అన్ని లేవన్నమాట. సో వీటన్నిటిని లేవు కాబట్టి వీ నీడ్ సంథింగ్ కాల్డ్ ఆర్కెస్ట్రేషన్. ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ కి 100 పీజీలు ఉండొచ్చు. ఓకే, బట్ హీ నీడ్ ఏ పర్సన్ టు మేనేజ్. ఓకే, ఇప్పుడు మనము ఐఐటిలోంచి 100 మంది, ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చి 100 మందిని రిక్రూట్ చేసుకున్నా కూడా వాళ్ళకి మేనేజర్ ఉండాలా, అవసరం లేదు. సో there is always some person to manage people. ఓకే, అలానే సర్వర్స్ కూడా నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఎక్కువ అయిపోతున్నప్పుడు there is something we need to మేనేజ్ దెమ్. అదే మనం Ansible లో కూడా నేర్చుకుంది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సర్వర్స్ అనేవి పెరిగిపోతున్నప్పుడు హండ్రెడ్స్ థౌజండ్స్ లో ఉంటున్నప్పుడు వీ నీడ్ సమ్ వన్ టు మేనేజ్ ఆల్ దోస్ సర్వర్స్. దట్ ఈస్ నథింగ్ బట్ Ansible కదా. అలానే ఇక్కడ ఒక హోస్ట్ అనేది సరిపోదు కంటైనర్స్ మొత్తాన్ని చేయడానికి. మనం మల్టిపుల్ హోస్ట్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు వీ నీడ్ సమ్ ఆర్కెస్ట్రేటర్. సో మనకి తెలుసు ఆర్కెస్ట్రాలో ఒక పర్సన్ ఎలా ఉండి మొత్తం ఇస్తాడు అనేది ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఇక్కడ ఒక పర్సన్ ఎప్పుడు కూడా ముందుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. సో ఇండివిజువల్ గా వీళ్ళందరూ హైలీ టాలెంటెడ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, వైలిన్ కానీ గిటార్ కానీ ఇంకా సంథింగ్ ఇన్స్ట్రుమెంట్స్. బట్ ఒక పర్సన్ వాళ్ళకు ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి, లేకపోతే నథింగ్ విల్ వర్క్ అనమాట. సో ఇక్కడ కూడా ఆర్కెస్ట్రేషన్ అనేది, బట్ ఇతనేం అక్కడ వెళ్ళి వెళ్ళి మ్యూజిక్ ని ప్లే చేయట్లేదు, వాళ్ళే ప్లే చేస్తున్నారు, బట్ ఇతను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ కూడా ఏంటంటే మనకు వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ కంటైనర్ హోస్ట్, ఆ వర్క్ అంతా అవే చేస్తాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, బట్ వాటికి మనం గైడ్ చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్కెస్ట్రేషన్ అనమాట. సో డాకర్ నుంచి మనకు డాకర్ స్వామ్ అనేది ఒకటి ఉంది ఆర్కెస్ట్రేషన్, అది వెరీ పూర్. ఓకే, సో ఇవన్నీ అంత పర్ఫెక్ట్ గా దాంట్లో ఉండవు. సో దెర్ ఇస్ వన్ ఆర్కెస్ట్రేషన్ టూల్ కాల్డ్ క్యూబర్నెటిస్. ఓకే, సో ఇది వరల్డ్ వైడ్ పాపులర్, ప్రతి ఒక్కరు క్యూబర్నెటిస్ యూజ్ చేస్తూ ఉంటారు. డాకర్ స్వామ్ లో ఈ ఫీచర్స్ అన్ని ఉన్నాయి కానీ బట్ అవన్నీ చాలా పూర్ గా ఉంటాయి అనమాట. అది డాకర్ వాళ్ళు నేటివ్ గా క్రియేట్ చేసింది. సో అది అంత స్కేలబిలిటీ కానీ ఇవన్నీ ఉండదు. సో మనం డాకర్ స్వామ్ వర్సెస్ క్యూబర్నెటిస్ చూస్తే నెట్వర్కింగ్ అవన్నీ అంత పర్ఫెక్ట్ గా ఉండవు అనమాట అక్కడ. సెల్ఫ్ హీలింగ్ అంటే ఏంటి అంటే ఒక పాడ్ బై మిస్టేక్, ఒక కంటైనర్ బై మిస్టేక్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటే దానంతా అదే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ఫీచర్స్ అన్ని డాకర్ స్వామ్ లో ఉన్నాయి కానీ బట్ అవి చాలా పూర్ గా టఫ్ గా ఉంటాయి మనకు మేనేజ్ చేయడం. అది క్యూబర్నెటిస్ లో ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం క్యూబర్నెటిస్ నేర్చుకోవాలి. సో ఈ క్యూబర్నెటిస్ ఏ పార్ట్? ఇది సెకండ్ పార్ట్. అంటే మనం బిల్డింగ్ ద ఇమేజ్ మాత్రం సేమే డాకర్ ఫైల్ తో, బట్ వాటిని ఎలా రన్ చేయాలి అనేది క్యూబర్నెటిస్ ద్వారా. హియర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ దిస్ ఇస్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్. సో ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనకు Ansible లో కూడా, సో దెర్ ఈస్ వన్ మాస్టర్ అండ్ మల్టిపుల్ నోట్స్ కదా. సో ఇక్కడ కూడా అలానే ఉంటుంది అనమాట. సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్
మాస్టర్. ఓకే, దీన్ని కంట్రోల్ ప్లేన్ అంటాం ఆర్ మాస్టర్ అనొచ్చు. మీకు ఆర్కెస్ట్రేషన్. ఇక్కడ నోట్స్ ఉంటాయి మనకు సేమ్ EC2 ఇన్స్టెన్సెస్. సో ఇది ఒక ఇన్స్టెన్స్, ఎన్ని ఇన్స్టెన్సెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇది ఒక ఇన్స్టెన్స్, ఇది ఒక ఇన్స్టెన్స్. సో ఇది ఈ వీటికి కనెక్ట్ అయ్యింది. ఓకే, సో మొత్తం అనమాట ఎలా రన్ చేయాలి ఏంటి, ఆటో స్కేలింగ్ అని అదంతా మనం వన్ బై వన్ నీట్ గా నేర్చుకుంటాం. బట్ ఈ సెటప్ చేయాలి అంటే ఎలా? సో ఈ సెటప్ చేయాలి అంటే మొత్తం మనం విల్ హ్యావ్ మన ల్యాప్టాప్ ఉంటుంది. సరే, సో ఇక్కడ డాకర్ ఫైల్స్ మనం VS కోడ్ లో డెవలప్ చేస్తాము. డెవలప్ చేసి వీఆర్ పుషింగ్ టు గిట్ కదా. సో ఇది యూజువల్ ప్రాసెస్, దీంట్లో ఏం చేంజ్ లేదు. ఓకే, సో ఇక్కడ పుష్ చేసిన దాన్ని మనం ఒక AWS లో ఒక వర్క్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ఐ విల్ కాల్ ఇట్ యాజ్ వర్క్ స్టేషన్ నౌ. సో ఇక్కడ నుంచి మనం పుల్ చేసుకుంటున్నాం. పుల్ చేసి వీఆర్ క్రియేటింగ్ డాకర్ ఇమేజెస్. ఇక్కడ డాకర్ ఇన్స్టాల్ చేసింది. ఈ డాకర్ ఇమేజెస్ ని మనం తీసుకెళ్లి డాకర్ హబ్ లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో ఇది కదా మనం చేస్తున్నాం మొత్తం. డాకర్ ఫైల్స్ ఇక్కడ డెవలప్ చేస్తున్నాం, గిట్ లో పుష్ చేస్తున్నాం, మన వర్క్ స్టేషన్ లో పుల్ చేసుకుంటున్నాం, ఇమేజెస్ బిల్డ్ చేసి డాకర్ హబ్ లోకి పుష్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక రన్ చేయడానికి డాకర్ కంపోజ్ యూస్ చేస్తాం. బట్ ఇక్కడ నుంచి క్యూబర్నెటీస్ అది ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ డాకర్ ఇమేజెస్ ని ఈ నోట్స్ పుల్ చేసుకుంటాయి డైరెక్ట్ గా. పుల్ ఇమేజెస్. ఓకే, సో ఇవి ఇమేజెస్ ని పుల్ చేయాలంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా మనం. సో దట్ ఈస్ త్రూ ద క్యూబర్నెటీస్ అనమాట. ఇప్పుడు క్యూబర్నెటీస్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే వీ హ్యావ్ kubectl. ఇదేంటిది? Kubernetes క్లయింట్. ఓకే, SSH సర్వర్ కి క్లయింట్ ఏంటి? SSH యూస్ చేసాం. అండ్ MySQL సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఏం యూస్ చేసాం? MySQL కమాండ్ లైన్ యూస్ చేసాం, రైట్? సో అలానే క్యూబర్నెటీస్ ఇన్స్టాల్ చేసినప్పుడు దాంతో కమ్యూనికేట్ అవ్వడానికి మనకు ఒక క్లయింట్ కావాలి. సో ఎనీథింగ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ సర్వీస్ రన్నింగ్ దాంతో కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఎప్పుడు ఒక క్లయింట్ కావాలి.
ఓకే, మన బ్రౌజర్ అనేది హెచ్టిటిపి క్లయింట్. ఫేస్బుక్ సర్వర్ రన్ అవుతున్నప్పుడు ఫేస్బుక్ తో కనెక్ట్ అవ్వడానికి వీ నీడ్ ఏ బ్రౌజర్ దట్ ఈస్ హెచ్టిటిపి క్లయింట్. అలానే ఎస్ఎస్హెచ్ క్లయింట్, మైఎస్క్యూఎల్ క్లయింట్, ఇవన్నీ మనం చూసాం. అలానే క్యూబర్నెటిస్ రన్ అవుతున్నప్పుడు దాంతో కమ్యూనికేట్ అవ్వడానికి వీ నీడ్ kubectl, దట్ ఈస్ నథింగ్ బట్ క్యూబర్నెటిస్ క్లయింట్ అనమాట. సో దీన్ని క్రియేట్ చేయాలి కదా క్లస్టర్ ని. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఈకేఎస్ సిటిఎల్. అంటే ఈకేఎస్ కంట్రోల్, కమాండ్ టు క్రియేట్, అప్డేట్ అండ్ డిలీట్ క్లస్టర్. బేసిక్ గా మేనేజింగ్ క్లస్టర్. ఇది మనకు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇచ్చిన కమాండ్ లైన్. సో నెక్స్ట్ టెరాఫామ్ తో ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనం లాస్ట్ లో చూస్తాం. అండ్ ఫస్ట్ వి నీడ్ సర్వర్ టు క్రియేట్, అది ఈకేఎస్ సిటిఎల్. ఓకే, సో ఈ రెండు కమాండ్స్ ఇక్కడ ఉండాలి. ఈ వర్క్ స్టేషన్ అనేది నేను యూస్ ఇది ఒక సింపుల్ లైనెక్స్ సర్వర్ అనమాట. ఇప్పుడు మనం యూస్ చేస్తున్నాం కదా T3 మైక్రో ఫ్రీ ట్రయల్ సర్వర్, అలాంటిదే. సో ఇదేంటంటే మనకు డాకర్ ని కానీ అండ్ kubectl ని కానీ ఇదంతా ఒక క్లయింట్ లాగా పనిచేస్తాం. దిస్ ఇస్ లైక్ వర్క్ స్టేషన్ ఫర్ అస్. మొత్తం ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చేస్తాం. సో ఇక్కడ మనకు kubectl అనే ఒక కమాండ్ లైన్, అలానే ఈ ksctl అనే ఒక కమాండ్ లైన్. ఓకే, సో ఈ రెండు ఉంటాయి. మరి సర్వర్ కి అథెంటికేట్ అవ్వాలి కదా, ఎలా అథెంటికేట్ అవ్వాలి? ఐ మీన్ సారీ, ఏడబ్ల్యూఎస్ కి అథెంటికేట్ అవ్వాలి కదా. సో ఏడబ్ల్యూఎస్ అథెంటికేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. సో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఆల్రెడీ మనకు అక్కడ ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఇట్ యాస్ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఒక దాన్ని క్లస్టర్ క్రియేషన్ కి వాడుకుంటాం, ఒక దాన్ని క్లస్టర్ తో కమ్యూనికేట్ అవ్వడానికి వాడుకుంటాం. ఓకే, సో అండ్ ఇప్పుడు ఇక డాకర్ కంపోజ్ అనేది ఒక ML ఫైల్ కదా, అలానే ఇక్కడ మేనిఫెస్ట్ ఫైల్స్ అంట క్యూబర్నెటిస్ లో. సో ఈ మేనిఫెస్ట్ ఫైల్స్ ని మనం డెవలప్ చేసి సేమ్ వీఆర్ పుషింగ్ టు గిట్ and then we are pulling from Git to ఓకే. సో ఇక్కడ మేనిఫెస్ట్ ఫైల్స్ ని లైక్ డాకర్ కంపోజ్ లాంటి ఫైల్స్ ని ఇక్కడ మనం డెవలప్ చేసి గిట్ హబ్ లో పుష్ చేస్తాం. ఇక్కడ పుల్ చేసుకొని దీని నుంచి అప్లై చేస్తాం. సో ఇది ఓవరాల్ గా ఇది మనం 1 by 1 స్టెప్ చేసేప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది సెటప్. సో లైక్ ఇప్పుడు నేను వర్క్ స్టేషన్ అనేది ఒకటి క్రియేట్ చేశాను కదా, ఈ వర్క్ స్టేషన్ లో సో 50 GB పెట్టాను, ఎందుకంటే దీంట్లోనే నేను డాకర్ ఇమేజ్ కూడా క్రియేట్ చేస్తాను కాబట్టి. సో మనకు రీసైజ్ డిస్క్ ఉంది కదా, సో సెటప్ చూడండి నీట్ గా.
LSPLQ. Slash XVDA. Just TF51HT. సో 10 GB వచ్చింది. ఓకే, ఎక్స్ట్రా డాకర్ కోసం అది ఓకే సరిపోతుంది, 10 GB ఇమేజెస్. సో సెటప్, క్రియేట్ వన్ T3 micro server. Make sure you have at least 50 GB. Okay. Assign more storage to where. ఇక్కడ నేను ఒక అసైన్మెంట్ లాగా ఇస్తాను. యూ కెన్ క్రియేట్ ఏ బ్లాగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ అసైన్మెంట్ ఏంటంటే, సో జనరల్ మేబీ ఇంట్రెస్ట్ లో కూడా అడగొచ్చు. సో దేర్ ఈస్ అ డాకర్ హోస్ట్ రన్నింగ్. నో స్పేస్ లెఫ్ట్ ఆన్ డివైస్. అంటే ఇంకా ఇమేజ్ మనం బిల్డ్ చేయలేకపోతున్నాం, మనం చూసాం కదా ఈ ఎర్రర్. యూ నీడ్ టు ఇంక్రీజ్ or like you need to add extra disk to the running instance. Okay, so make sure docker directory /var/docker is mounted to new disk, and then migrate existing data to new mount. Okay, సో ఇది అసైన్మెంట్. సో దీనిపైన మీరు సో సింపుల్ గా ఇంటర్వ్యూస్ లో ఒక రన్నింగ్ EC2 ఇన్స్టెన్సెస్ కి ఎక్స్ట్రా వాల్యూమ్ ని ఎలా యాడ్ చేస్తావు అని అడుగుతాం. ఓకే, సో అలానే ఇక్కడ డాకర్ అయినప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక డాకర్ రన్ అవుతుంది, దాంట్లో ఎగ్జిస్టింగ్ డేటా ఉంది వార్లిబ్ డాకర్ లో. సో దాన్ని తీసుకెళ్లి మనం న్యూ డిస్క్ లోకి ఎలా మూవ్ చేస్తాం. సో ఇది అసైన్మెంట్. మేబీ యూ కెన్ క్రియేట్ అన్ ఆర్టికల్ అవుట్ ఆఫ్ ఇట్. సో నేను ఒక రా సొల్యూషన్ ఇస్తాను, సో దానికి నీట్ గా మిక్స్ చేయండి. ఓకే, make sure you are assigned to var ఇది. సో ఇక మనం ఇన్స్టాల్ డాకర్, ఇన్స్టాల్ kubectl, మనకి ఏవేవి అవసరం అయితే అన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ EKSCTL, ఓకే, అండ్ రన్ AWS కాన్ఫిగర్. ఇవన్నీ చదివి. సో మనకి డాకర్ ఇన్స్టాలేషన్ ఒక చిన్న స్క్రిప్ట్ ఆల్రెడీ ఉంది కదా. సో డాకర్ ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత kubectl ఇన్స్టాల్. AWS డాక్యుమెంటేషన్ తీసుకోండి, సెటప్ అండ్ kubectl Linux.
Okay, this is the command. So let this complete. kubectl డౌన్లోడ్ చేసిన తర్వాత దిస్ ఇస్ ఆప్షనల్ స్టెప్. అనదర్ స్టెప్ అనేది దానికి ఎగ్జిక్యూషన్ యాక్సెస్ ఇవ్వండి కమాండ్ కి. ఎగ్జిక్యూషన్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత యూ కెన్ మూవ్ దిస్ టు లోకల్ బిన్. సి sudo move kubectl to usr local and bin. సో ఇలా ఇస్తున్నానంటే మీనింగ్ ఏంటి? సో దీన్ని ఎవరైనా రన్ చేయొచ్చు ఈ కమాండ్ ని. ఎనీ పీపుల్ లాగ్ ఇన్ టు దిస్ సర్వర్ కెన్ రన్ దిస్ కమాండ్. kubectl వర్షన్. ఓకే, క్రియేట్ అయిపోయింది. సర్వర్ ఇంకా మనం క్రియేట్ చేయలేదు కాబట్టి దట్ ఈస్ ఫైన్. సో ఇది ఇన్స్టాల్ kubectl. అలానే ఇన్స్టాల్ ekstl. సో ఇదేం పెద్ద మ్యాటర్ కాదు, సేమ్ ekstl ఇన్స్టాల్ ekstl డాక్యుమెంటేషన్. ఇది అఫీషియల్లీ ఫ్రమ్ AWS అనమాట. సో ఇక్కడ వీళ్ళు 4 కమాండ్స్ ఇచ్చారు. That is optional, not required. కమాండ్స్ రన్ చేయడం. ekstl వర్షన్. ఓకే, రన్ అయిపోయింది. సో AWS కాన్ఫిగర్. నేను స్క్రీన్ పాస్ చేస్తున్నా. You can give your credentials. AWS కాన్ఫిగర్ రన్ చేస్తాను. సో ఇది టోటల్ గా సెటప్. సో ఇప్పుడు వీటన్నిటిని నేను టెర్రాఫార్మ్ యూస్ చేసి ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దీన్నంతా యూజర్ డేటాలో పెట్టొచ్చు కదా. సో యూ కెన్ ట్రై దట్ ఒక 2 days. సో తర్వాత మేబీ ఐ కెన్ గివ్ యూ దట్. సో ఒక EC2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయండి డిఫాల్ట్ సబ్నెట్ లోనే. యూజర్ డేటా యూజ్ చేసుకోండి. దాంట్లో ఒక షెల్ స్క్రిప్ట్ రాయండి. ఆ షెల్ స్క్రిప్ట్ లోపల ఈ ఇది మొత్తం ఇన్స్టాల్ చేయడం. ఇది డాకర్ కానీ kubectl కానీ ekstl కానీ ఈ AWS కాన్ఫిగర్. సో దీనికి మీరు క్రెడెన్షియల్స్ ని బయట నుంచి
వేరియబుల్ లాగా అయినా ఇవ్వండి. ఓకే. సో సో అదంతా చేయండి, మీరు మాన్యువల్ గా చేసుకోండి, ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు సెటప్ అయిపోయింది, ఇన్స్టాలేషన్స్ అన్ని అయిపోయినాయి. క్యూబ్సిటిఎల్ ఇన్స్టాల్ చేసాం, కేఎస్సిటిఎల్ ఇన్స్టాల్ చేసాం, డాకర్ ఇన్స్టాల్ చేసాం, ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ రన్ చేసాం. సో ఇక మనం క్లస్టర్ ని క్రియేట్ చేయాలి. క్లస్టర్ ని క్రియేట్ చేయాలి అంటే ఈకేఎస్సిటిఎల్ గెటింగ్ స్టార్టెడ్. సో ఇది వీళ్ళు ఇస్తున్న కాన్ఫిగరేషన్ ఫైల్ అని. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏం లేదు, మీ క్లస్టర్ నేము, ఏ రీజియన్, అండ్ మీకు ఎన్ని నోట్స్ కావాలి, క్లస్టర్ కెపాసిటీ అనేది ఉండాలి కదా. సో ఎన్ని నోట్స్ కావాలి. సో నేను ఇక్కడ మేనేజ్డ్ నోట్ గ్రూప్ అనేది ఇస్తాను. నోట్ గ్రూప్ కి మేనేజ్ నోట్ గ్రూప్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది. మేనేజ్ నోట్ గ్రూప్ అంటే మొత్తం ఏడబ్ల్యూఎస్ చూసుకుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ సింపుల్ నౌ. మనం దీన్ని సెక్యూర్ గా నీట్ గా క్రియేట్ చేద్దాం. ఓకే, సో నౌ వి విల్ యూస్, ఎక్కువ అవుతాయి కాబట్టి ఇన్స్టెన్స్ టైప్ T3 మైక్రో సరిపోదు. చూడండి, దిస్ ఇస్ M5 లార్జ్. సో EKS కాన్ఫిగ్ ఫైల్ విత్ స్పాట్ ఇన్స్టెన్సెస్. స్పాట్ ఇన్స్టెన్సెస్ అంటే తెలుసా? స్పాట్ ట్రూ అని పెట్టాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఏం చేసాము, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, అది T3.micro మాక్సిమం. సో దానివల్ల పెద్ద మనీ ఏం పడదు మనకు. ఇప్పుడు M5 లార్జ్ అనేది చాలా పెద్ద ఇన్స్టెన్స్ అనమాట. T3 మైక్రో సరిపోదు మనకు. స్పాట్ ఇన్స్టెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు AWS దగ్గర హ్యూజ్ డేటా సెంటర్ ఉంది కదా, సో వాళ్ళ కెపాసిటీ చాలా ఎక్కువ. లైక్ వాళ్ళ దగ్గర ఉండే విఎమ్స్ కానీ, సిపియు కానీ, ర్యామ్ కానీ అదంతా ఎక్కువ. సో ఇప్పుడు AWS లో ఉండే డేటా సెంటర్ ఫుల్ గా యూస్ చేసుకోలేకపోతే వాళ్ళకి రిసోర్స్ వేస్ట్ అయిపోతాయి కదా, రైట్? సో దేర్ మే బి అన్యూస్డ్ కెపాసిటీ ఇన్ డేటా సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 32 GB ల్యాప్టాప్ అండ్ 2 TB హార్డ్ డిస్క్ అనేది కొనుక్కొని మీరు జస్ట్ ఐబొమ్మలో మూవీస్ వాచ్ చేస్తున్నారు అనుకోండి, మీ కెపాసిటీ అంతా వేస్ట్ అవుతుంది కదా. సో ఆ కెపాసిటీని వేస్ట్ చేసే బదులు ఆ కెపాసిటీని వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వచ్చు. ఓకే, సో నా దగ్గర ర్యామ్ ఉంది, నా దగ్గర సిపి ఉంది, నా దగ్గర హార్డ్ డిస్క్ ఉంది, మీరు యూస్ చేసుకోండి, నాకు కొంచెం మనీ పే చేయండి. సో AWS ఇలానే స్టార్ట్ అయింది. Amazon.in ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు జెఫ్ బెజోస్ వాళ్ళు ఒక డేటా సెంటర్ ని క్రియేట్ చేశారు Amazon.in ని హోస్ట్ చేయడానికి. దాంట్లో కెపాసిటీ ఎప్పుడు ఫ్రీగా పడిపోయింది. సో అతనికి ఐడియా వచ్చింది, ఇది కెపాసిటీ అంతా మన దగ్గర అనవసరంగా ఉంది కదా, ఈ కెపాసిటీని మనం రెంట్ కి ఇస్తాం కదా, మన డేటా సెంటర్ ని ఎవరికైనా రెంట్ కి ఇస్తే వాళ్ళ అప్లికేషన్స్ ని ఇక్కడ పుష్ చేసుకొని మనకి మనీ పే చేస్తారు కదా అనే ఐడియా వచ్చింది. దట్ ఈస్ వేర్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ AWS దగ్గర చాలా హ్యూజ్ కెపాసిటీ ఖాళీగా ఉంది, అందరు యూస్ చేసుకోవట్లేదు అని వాళ్ళు ఏం చేస్తారంటే స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేది, ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్ లో మనకు అప్ టు 90% డిస్కౌంట్ ఉంటుంది. సేమ్ మన మన EC2 ఇన్స్టెన్సే, బట్ అది స్పాట్ 90% డిస్కౌంట్ తో మనకి ఇస్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఎవరైనా వేరే కస్టమర్స్ వచ్చేసి ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనవి డిలీట్ చేస్తారు అనమాట. స్పాట్ ఇన్స్టెన్స్ ఇప్పటి వరకు మనం క్రియేట్ చేస్తుంది ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్. స్పాట్ ఇన్స్టెన్స్ ఏంటంటే 90% డిస్కౌంట్ రేట్ కి మనకి ఇస్తుంది AWS, బట్ వాళ్ళకి అవసరం అయినప్పుడు 2 minutes నోటీస్ ఇచ్చి తీసుకుంటుంది. వెన్ AWS రిక్వైర్స్ కెపాసిటీ టు ఆన్ డిమాండ్ క్లయింట్స్, they take back instances with 2 minute notice. సో AWS కాస్ట్ ఆప్టిమైజేషన్ లో మనకు స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. కెన్ ఐ రన్ ప్రొడక్షన్ వర్క్లోడ్స్ ఇన్ స్పాట్ ఇన్స్టెన్సెస్?
నో వీ కెనాట్. ఓన్లీ డెవలప్మెంట్ టెస్టింగ్ కి సంబంధించిన వర్క్ లోడ్స్ మాత్రమే మనం స్పాట్ ఇన్స్టెన్సెస్ లో పెట్టుకోవచ్చు ప్రాక్టీస్ కదంతా. ప్రొడక్షన్ అయితే AWS తీసేసుకుంటుంది కాబట్టి వీ షుడ్ నాట్ రన్. ఓకే, సో ఇక్కడ నేను స్పాట్ అనేది ట్రూ పెట్టడం వల్ల మనకు ప్రాక్టీస్ కాస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో అది ఈ సింపుల్ కాన్ఫిగరేషన్ ఫైల్ తో మనం వీ కెన్ క్రియేట్ ద క్లస్టర్. నేను ఎక్స్పెన్స్ 1 అనే ఒక క్లస్టర్ క్రియేట్ చేస్తున్నా. US East 1. US East 1 region. This is the configuration file. K8 EKS CTL EKS.aml. Spot 2. Desired capacity 3 instances supported. Okay. Main expense group. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఒక EKS కంట్రోల్ ప్లేన్ ని 3 నోడ్స్ ని క్రియేట్ చేసి వాటిని కనెక్ట్ చేస్తుంది. ఓకే, సో K8 EKS CTL git init git branch -m main K8 EKS CTL. Okay. So with clone K8 EKS CTL. ఓకే, సో ఇప్పుడు కమాండ్ ఏం లేదు, EKS CTL create cluster -config file equal to EKS.aml. సో ఇంతే కమాండ్. ఓకే, సో ఇది ఇంటర్నల్ గా క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఒకటి స్టాక్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. క్లౌడ్ ఫార్మేషన్ అనేది జస్ట్ లైక్ టెరాఫార్మ్, AWS నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ అన్న. ఓకే, సో ఇదంతా సక్సెస్ఫుల్ గా అయిపోయిన తర్వాత మనకు ఇలా ఒక క్లస్టర్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. ఒక క్లస్టర్ క్రియేట్ అవుతుంది, EKS క్లస్టర్, అండ్ దెన్ EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో ఇలా క్రియేట్ అయిన తర్వాత యూ కెన్ జస్ట్ రన్ kubectl get nodes. ఓకే, సో ఇది టోటల్ సెటప్. యూ కెన్ ట్రై దిస్ సెటప్ టుడే. మనం ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. We can continue. సో ఇది ఓవరాల్ సెటప్ మనం ఆల్రెడీ చేసేసాం కాబట్టి నేను ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు చేసి పెట్టాను. సో దిస్ ఈజ్ అవర్ setup. So if everything is right, you can see the nodes. kubectl get nodes. You can see how many nodes are there in the cluster. Okay.
సో ఇక్కడ క్యూబర్నెటిస్ లో మనకు రిసోర్సెస్ అనేది ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ అ రిసోర్స్ హియర్. ఆ రిసోర్సెస్ ని మనం వన్ బై వన్ నేర్చుకోవాలి. లైక్ పాడ్స్, కాన్ఫిగ్ మ్యాప్స్, డిప్లాయ్మెంట్స్, స్టేట్ఫుల్ సెట్స్, సీక్రెట్స్, ఇలా చాలా రిసోర్సెస్ ఉంటాయి. పీవీసీ, వీటన్నిటిని మనం అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ రిసోర్స్ ఇస్ కాల్డ్ నేమ్ స్పేస్. సో నేమ్ స్పేస్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ విపిసి, you will have a dedicated, isolated project to create your workloads or resource ఏదో ఒకటి. ఇప్పుడు క్లస్టర్ అనేది ఒక్క ప్రాజెక్ట్ కే కాదు, ఎంటైర్ కంపెనీలో ఒక క్లస్టర్ ఉండొచ్చు. ఆ క్లస్టర్ లోపల ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క నేమ్ స్పేస్ అలొకేట్ చేస్తారు. దిస్ ఇస్ ఎ ప్రాజెక్ట్ నేమ్ స్పేస్ అని. అంటే ఒక ప్రాజెక్ట్ కి ఒక లొకేషన్ ఇచ్చి ఈ లొకేషన్ ని మీరే యూస్ చేసుకోండి. సో దట్ ఈస్ నేమ్ స్పేస్. It's an isolated project space in Kubernetes where we can create our resources or workloads. సో దీంట్లో ఉండే రిసోర్సెస్ ని వేరే నేమ్ స్పేస్ వాళ్ళు యాక్సెస్ చేయలేరు. సో ఇక్కడ అమెజాన్ అని ఒక నేమ్ స్పేస్, ఫ్లిప్కార్ట్ అని ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తే ఫ్లిప్కార్ట్ లో ఉండేదాన్ని అమెజాన్ యాక్సెస్ చేయలేరు, అమెజాన్ లో ఉండేదాన్ని ఫ్లిప్కార్ట్ యాక్సెస్ చేయలేరు. జస్ట్ లైక్ విపిసిస్, రెండు విపిసిస్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవ్వవు కదా. సో మనం పేరింగ్ చేసాం అంతవరకు. సో సేమ్ హియర్ కూడా. సో ఫస్ట్ రిసోర్స్ మనం నేమ్ స్పేస్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ ఒక సింటాక్స్ అనేది ఉంది మనకు. ఆ సింటాక్స్ ఏంటి అంటే API version and then kind and then metadata. సో కైండ్ అంటే ఏంటి? ఇది దిస్ ఇస్ అ నేమ్ స్పేస్. అండ్ మెటాడేటాలో దీని నేమ్ ఏంటి అండ్ లేబుల్స్ ఏంటి. అండ్ స్పెక్ ఈస్ నథింగ్ బట్ స్పెసిఫికేషన్స్ అని. సో ఇది ఓవరాల్ గా క్యూబర్నెటిస్ లో మొత్తం సింటాక్స్ ఇదే, బట్ రిసోర్స్ ని బట్టి కొంచెం స్లైట్ గా చేంజ్ అవుతుంది. సో కైండ్ అంటే రిసోర్స్ కైండ్. మెటాడేటా అనేది కామన్ ప్రతి ఒక్క దానికి. మెటాడేటాలో ఏంటి? ఆ రిసోర్స్ నేమ్ ఏంటి, ఇంకేమైనా లేబుల్స్ అంటే మనకు తెలిసిందే కదా, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి, మీ స్పెసిఫికేషన్స్. సో సేమ్ మీరు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు కూడా ఇలానే చూస్తారు కదా. సో ఆండ్రాయిడ్ మొబైల్ నేమ్ ఏంటి, లేబుల్స్, సో దాంట్లో ఉండే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ ఎలా అయితే చూస్తామో ఇక్కడ కూడా అలానే చూస్తాం అనమాట. సో క్యూబర్నెటిస్ డాక్యుమెంటేషన్ క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. మనం ఈవెన్ మీరు ఈ కేస్ ఎగ్జామ్ లో కూడా క్యూబర్నెటిస్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేయొచ్చు. క్యూబర్నెటిస్ నేమ్ స్పేస్ YAML. సో ఇది చూడండి, API వర్షన్ V1. ఇది కామనే ప్రతిదానికి మోస్ట్లీ. దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం, ఇప్పుడు అవసరం లేదు. విల్ గెట్ ప్రస్తుతానికి V1 అనుకోండి. కైండ్ నేమ్ స్పేస్, మెటాడేటా మీ నేమ్ స్పేస్ నేమ్ ఏంటి, లేబుల్స్. ఓకే, సో ఇక మనం ఎవ్రీథింగ్ ఈజ్ అ రిసోర్స్ ఇన్ క్యూబర్నెటిస్. నేను K8 రిసోర్సెస్ అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది. సో ఇందులో ఫస్ట్ రిసోర్స్ ఎనీబడి షుడ్ అండర్స్టాండ్ ఇస్ నేమ్ స్పేస్ డాట్ YAML. సో ఇది మీరు ఖచ్చితంగా, నేను చాలా సార్లు చెప్పాను, షెల్ స్క్రిప్టింగ్ మీ స్క్రీన్ షేర్ చేసి ఒక సింపుల్ స్క్రిప్టింగ్ రాయమంటారు. అండ్ Nginx ని ఇన్స్టాల్ చేసి రన్ చేసేలాగా ఒక సింపుల్ యాన్సిబుల్ ప్లేబుక్ రాయమంటారు. అండ్ దెన్ ఒక EC2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసేలాగా ఒక టెరాఫార్మ్ రిసోర్స్ రాయమంటారు. అండ్ దెన్ ఒక డాకర్ ఫైల్ రాయమంటారు. అలానే ఒక పాడ్ డెఫినిషన్ కానీ డిప్లాయ్మెంట్ కానీ ఇది రాయండి మీ స్క్రీన్ షేర్ చేసి అంటారు. ఇవన్నీ రాయాలి మీరు అక్కడ అంటే మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఖచ్చితంగా ఒకటి బట్టి పట్టుకొని వెళ్ళాలి. జస్ట్ ఇంటర్వ్యూస్ ని మనం
సాటిస్ఫై చేయడానికి. ఏపీఐ వర్షన్ v1 మోస్ట్లీ. కైండ్ నేమ్ స్పేస్. ఓకే. మెటాడేటా ఇది కామన్ ప్రతి దానికి. నేమ్ ఆఫ్ ద నేమ్ స్పేస్. ఎక్స్పెన్స్. లేబుల్స్. లేబుల్ స్పెల్లింగ్ అంటే పిఈఎల్ఎస్. ఓకే. సో ఇది మీ ఇష్టం వచ్చిన లేబుల్ ఇచ్చుకోవచ్చు. ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే. ఎన్విరాన్మెంట్ డెవ్ ఇట్లా ఎన్ని లేబుల్స్ అయినా ఇచ్చుకోవచ్చు. లేబుల్స్ కి చాలా అంటే చాలా ఫంక్షనాలిటీ ఉంది క్యూబర్నెటిస్ లో, అది మీకు స్లోగా అర్థం అవుతుంది. ఓకే. సో K8 resources git init git branch -dem main, and I'm creating one repository here. K8 resources. Git remote, add origin. ఓకే. సో ఇక్కడ నేను చెప్పింది మేనిఫెస్ట్ ఫైల్స్ ని డెవలప్ చేస్తాము, గిట్ హబ్ లోకి పుష్ చేస్తాము, మన వర్క్ స్టేషన్ లోకి పుల్ చేసుకుంటాము అండ్ అప్లై చేస్తాము. ఓకే. సో ఇప్పుడు git clone cd K8 resources. సో ఎలా అప్లై చేయాలి? kubectl apply -f file 01 namespace. సింపుల్. namespace created. kubectl get namespaces. get నోట్స్ లాగా get namespaces. మీకు లోపల ఏమేమి namespaces ఉన్నాయో మొత్తం తెలుసు. సో డిఫాల్ట్ నేమ్ స్పేస్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. ఇవి మిగతా 3 వచ్చేసి క్యూబర్నెటిస్ ఇంటర్నల్ పర్పస్ కోసం. ఓకే. సో ఇదే డిలీట్ చేయాలి అంటే ఏం లేదు, kubectl అప్లై బదులు delete -f. Okay, now kubectl get namespaces. Okay, so that is simple. So next వచ్చేసి pod. Pod is the smallest deployable unit in Kubernetes. మనకు కంటైనర్ ఎలానో ఇక్కడ కంటైనర్ అనే పదం వినిపించదు. సో ఇక్కడ వచ్చేసి pod అనమాట. క్యూబర్నెటిస్ లో pod అంటాం. pod can contain one or many containers. సో pod వర్సెస్ కంటైనర్ ఇది కూడా పాపులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఫస్ట్ పాయింట్, pod is the smallest deployable unit. ఇది ఫస్ట్ పాయింట్. pod can contain, ఇదే సెకండ్ పాయింట్ కూడా అదే. ఎందుకు మల్టిపుల్ ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను pod డెఫినేషన్ క్రియేట్ చేయాలి అంటే ఏం లేదు, క్యూబర్నెటిస్ pod. సో మనకు క్యూబర్నెటిస్ డాక్యుమెంటేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ సింపుల్ గా ఇది కాపీ చేస్తుంది. కాపీ చేయడం కంటే ముందు ఐ విల్ రైట్ ఇట్.
02 pod డాట్ యామెల్ ఏపీఐ వర్షన్ ఏదైనా యూస్ చేయొచ్చు మీరు. అదేం ఫస్ట్ ఏపీఐ వర్షన్ అట్లా ఏమి ఉండాలని ఏం లేదు. కైండ్ pod and then metadata common, name of the pod, nginx, labels. ఈ లేబుల్స్ లో మనం నేమ్ స్పేస్ అని ఇస్తే అది ఆ నేమ్ స్పేస్ లోపలికి వెళ్తుంది అనమాట. మీరు ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఏ నేమ్ స్పేస్ లోకి వెళ్తుంది? డిఫాల్ట్ నేమ్ స్పేస్ లోకి వెళ్తుంది. ఓకే, సో నౌ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీథింగ్. అండ్ స్పెసిఫికేషన్స్. సో జనరల్ గా ఒక పాడ్ కానీ కంటైనర్ కానీ రన్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఇమేజ్ కావాలి, రైట్? వెరీ నైస్. సో ఇమేజ్ ఖచ్చితంగా కావాలి కంటైనర్ రన్ అవ్వాలంటే. సో అదే ఇక్కడ ఉంటుంది చూడండి. మనం మల్టిపుల్ కంటైనర్స్ అన్నాం కాబట్టి స్పెక్ లోపల కంటైనర్స్ లోపల ఇలా అంటే మీనింగ్ ఏంటి? హైఫన్ అంటే లిస్ట్ అని. సో ఇట్ మీన్స్ ఎ పాడ్ కెన్ కంటైన్ మల్టిపుల్ కంటైనర్స్, a list of containers, name of the container, nginx, image, nginx, that's all. పోర్ట్స్ అవి కూడా ఉన్నాయి. అది ఆటోమేటిక్గా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ పోర్ట్ ఓపెన్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఈక్వివలెంట్ టు ఏంటిది? దిస్ ఈస్ ఈక్వివలెంట్ టు ఆబ్వియస్లీ దిస్ ఈస్ ఈక్వివలెంట్ టు docker run -t nginx and then --name nginx. అంతే కదా? సో దట్స్ ఆల్. మీరు జనరలైజ్ చేయాలి. నేను అయ్యో డాకర్ నేర్చుకున్నాను, డాకర్ ఫైల్స్ నేర్చుకున్నాను, మళ్ళీ ఇప్పుడు క్యూబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్స్. ఇక్కడ నేర్చుకునేది ఏం పెద్దగా ఉండదు, జస్ట్ కామన్ సెన్స్ మాత్రమే. ఇమేజ్ రన్ అవ్వాలంటే ఏమేం కావాలి? దట్స్ ఆల్. సో నేను ఇప్పుడు పుష్ చేస్తున్నా and then I am pulling. So what is the command to create kubectl apply -f02 pod create అయింది అంటారు. kubectl get pods. Okay, it is running. డిలీట్ చేయాలంటే kubectl delete -. సో నేను ఆ పాడ్ లోపలికి వెళ్ళి చూడాలి అంటే సేమ్ లైక్ docker exec kubectl exec -it nginx 2 డాష్లు bash. Okay, curl localhost. So how can you log into the running pod? This is a command, just like docker exec. సో ఇప్పుడు మనం పాడ్ లో మల్టీ కంటైనర్స్ అంటున్నాం కదా. సో ఐ విల్ రైట్ మల్టీ కంటైనర్ డాట్ యామెల్. నైన్ pod API version v1 and then metadata name multi container. ఓకే, అండ్ దెన్ లేబుల్స్ రాయొచ్చు. ప్రస్తుతానికి నేను డిఫాల్ట్ నేమ్ స్పేస్ లోనే క్రియేట్ చేస్తున్నా. అండ్ దెన్ స్పెక్ కంటైనర్స్, లిస్ట్ ఆఫ్ కంటైనర్. ఫస్ట్ కంటైనర్ వచ్చేసి nginx అండ్ దెన్ ఇమేజ్ వచ్చేసి nginx. సెకండ్ కంటైనర్ వచ్చేసి
ఆల్మా లైనెక్స్ అని ఇస్తున్నా. ఇమేజ్ వచ్చేసి ఆల్మా లైనెక్స్ :9 అండ్ దెన్ కమాండ్ ఏదో ఒకటి రన్ అవ్వాలి కదా, అది కమాండ్ వచ్చేసి స్లీప్ 1000. Can two pods have same name? No, కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అది ఆబ్వియస్లీ అలో చేయదు. పాడ్ 1 లో Nginx కంటైనర్, పాడ్ 2 లో can have Nginx container or not with same name. పాడ్ 1 లో Nginx కంటైనర్ ఉండొచ్చు, పాడ్ 2 లో కూడా ఉండొచ్చు, ఎందుకంటే స్మాలెస్ట్ డిప్లాయ్మెంట్ ఏంటి ఇక్కడ, పాడ్. సో ఈ Nginx కంటైనర్ యొక్క ఐడెంటిటీ ఏంటి, పాడ్ 2. ఈ Nginx కంటైనర్ యొక్క ఐడెంటిటీ ఏంటి, పాడ్ 1. ఈ రెండు నేమ్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు లోపల ఏవైనా ఉండొచ్చు. ఓకే, యాక్చువల్లీ ఎస్. సో ఇప్పుడు పాడ్ 2, కెన్ ఐ క్రియేట్ 2 containers? One is Nginx, another one is also Nginx with name also as Nginx. Can I create like this? No, conflict వచ్చేసి. ఓకే, సో ఇది మల్టిపుల్ కంటైనర్స్ coming out. Git pull kubectl apply -f 0203. సో ఏదో ప్రాబ్లం వచ్చింది ఇక్కడ చూడండి, కంటైనర్ డాట్ స్పెక్ డాట్ కంటైనర్స్ డాట్ కమాండ్. స్పెక్ లో కంటైనర్స్ లో కమాండ్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది. సో వీళ్ళకి ఏం కావాలి, కమాండ్ వచ్చేసి ఇలా కావాలని. పుష్ అండ్ దెన్ పుల్. ఓకే, kubectl get pods. ఇక్కడ చూడండి, ఒకటి 1 by 1 రన్నింగ్, ఇక్కడ 2. ఒకటి ప్రాబ్లం వచ్చింది, క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్. ఇది చాలా పాపులర్. కంటైనర్ ఈస్ నాట్ ఏబుల్ టు స్టార్ట్. ఓకే, సో ఇది లేకుండా క్యూబర్నెటిస్ అనేది ఉండదు. మీరు ఇచ్చిన కమాండ్ తో కంటైనర్ స్టార్ట్ అవ్వట్లేదు, అది దాని మీనింగ్. సో క్యూబర్నెటిస్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా రీస్టార్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, రీస్టార్ట్ చేస్తే మళ్ళీ వస్తుందేమో అనే ఉద్దేశంతో. సో ఇక్కడ చేసి రన్ కంటైనర్ యాడ్. సో ఇప్పుడు ఏంటంటే ఇది మనకు, సో ఇది కదా ఫార్మాట్. sleep 1000 seconds. Sleep full. మళ్ళీ అప్లై కొడితే ఈసారి సెట్ అయిపోవాలి. సో ఇప్పుడు ఏమంటుందంటే, మీరు కమాండ్ చేంజ్ చేశారు, నేను ఆటోమేటిక్ గా అప్డేట్ చేయలేను. పాడ్ అప్డేట్స్ మే నాట్ చేంజ్ ద ఫీల్డ్స్ అదర్ దన్. కొన్నిటిని మాత్రమే అలౌ చేస్తాను, మీరు అప్డేట్ చేశాక అన్నిటినీ అలౌ చేయను అని దీని మీనింగ్.
సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి, డిలీట్ చేసి రీక్రియేట్ చేయాలి. Now kubectl get pods. ఓకే, 2x2 రన్నింగ్ ఇప్పుడు. సో ఇప్పుడు నేను 2 కంటైనర్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక దానిలోకి లాగిన్ అవ్వాలి. exec-it multi container -c. -c అంటే ఒక స్పెసిఫిక్ కంటైనర్ లోకి వెళ్తున్నా. ఆల్మా లైనెక్స్ -bash. ఇప్పుడు నేను ఏ కంటైనర్ లో ఉన్నా, ఆల్మా లైనెక్స్ లో ఉన్నా. నౌ ఇఫ్ ఐ సే curl localhost, so I'm getting nginx. So it means, so ఈ టాపిక్ చెప్పేసి ఆపేద్దాం. This is a pod. సో ఇది పాడ్, దీంట్లో ఒక కంటైనర్ ఉంది, అలానే ఇంకొక కంటైనర్. సో ఇది nginx. ఇది ఆల్మా లైనక్స్. సో nginx వచ్చేసి ఆల్మా లైనక్స్ ని యాక్సెస్ చేయగలుగుతుంది విత్ లోకల్ హోస్ట్. అంటే ఇట్ మీన్స్ కంటైనర్స్ ఇన్ pod can share same network identity. ఓకే, సో యాక్చువల్లీ ఇది లోకల్ హోస్ట్ 18 అంటే ఇది రావాలి, కానీ ఇది కూడా వస్తుంది. అంటే ఏంటి, ఇట్ మీన్స్ ఆల్మా లైనక్స్ అండ్ nginx కెన్ షేర్ ద సేమ్ ఐపీ అడ్రస్, లోకల్ హోస్టే కదా, అండ్ సేమ్ పోర్ట్ నెంబర్. ఓకే, అండ్ దెన్ సో ఈ ఆల్మా లైనక్స్ లో మనము యువర్సార్ షేర్ nginx స్టోరేజ్, అది నేను మౌంట్ చేయాలి యాక్చువల్లీ. ఓకే, ప్రస్తుతానికి అది మనకు వస్తుంది లేండి. మళ్ళీ సేమ్ నెట్వర్క్ ఐడెంటిటీ అండ్ స్టోరేజ్ అని యాక్చువల్లీ. సో ఎందుకు యూజ్ అవుతుంది ఇది అంటే, మనకు ఇప్పుడు nginx లాగ్స్ అనేది రాస్తుంటుందా, ఏ డైరెక్టరీ లోకి లాగ్స్ రాస్తుంది, లాగ్స్ var log nginx అనే దానిలోకి రాస్తుంది. సో ఇప్పుడు లాగ్స్ కానీ కంటైనర్స్ కానీ దే ఆర్ టెంపరరీ, రైట్? ఐ మీన్ కంటైనర్స్ ఆర్ టెంపరరీ. కంటైనర్ డిలీట్ చేస్తే లాగ్స్ ఉంటాయా, పోతాయా? పోతాయి. సో మనకు ట్రబుల్ షూటింగ్ కోసం మనకు లాగ్స్ అనేది కావాలి, బట్ నేను ఇక్కడ పెడితే అవి ఉండవు. సో జనరల్ గా ఏం జరుగుతుంది, మనకు ఎలాస్టిక్ సర్చ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఎలాస్టిక్ సర్చ్ 1 minute. సో ఎలాస్టిక్ సర్చ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇది లాగ్స్ ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను nginx ని, నువ్వు ఇన్కమింగ్ రిక్వెస్ట్ ని సర్వ్ చేస్తూ, లైక్ యూజర్ అనే వాళ్ళు హిట్ చేస్తుంటారు కదా, మన అప్లికేషన్ హిట్ చేస్తుంటారు. మనం ఎలా అయితే మన ఎక్స్పెన్స్ ని హిట్ చేస్తున్నామో అట్లా nginx ని హిట్ చేస్తుంటాం. సో ఈ nginx రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎవరైతే రిక్వెస్ట్లు వస్తున్నాయో వాళ్ళకి రెస్పాన్స్ పంపించడం, రైట్? సో ఇప్పుడు నేను nginx కి వెళ్ళేసి
ఈ లాగ్స్ ని కూడా నువ్వు ఇక్కడ స్టోర్ చేస్తుండు అని చెప్పాను అనుకో, అప్పుడు ఎంజినిక్స్ రెస్పాన్సిబిలిటీ ఏమవుతుంది, డివేట్ అవుతుంది. సో దట్ ఈస్ వేర్ పాయింట్ వి డిస్కస్డ్ కదా 3 tier ఆర్కిటెక్చర్ లో. ఒకే సర్వర్ ని నువ్వు డేటాబేస్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్ని చేయమంటే ప్రాబ్లం అవుతుంది కదా. సో ఒకే పర్సన్ ని మీరు అన్ని చేయండి అంటే సో దేనిపైన ఫోకస్ చేయలేరు. సో అందుకని ఇది ఏం చేస్తుంది, ఆల్మా లైనక్స్ ఒకటే స్టోరేజ్ ని షేర్ చేసుకుంటుంది కాబట్టి సో దీనికి ఇది యాక్సెస్ చేసి ఈ లాగ్స్ ని ఇక్కడ నుంచి మొత్తం పుష్ చేస్తుంది అన్నమాట ఎలాస్టిక్ సర్చ్ కి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సైడ్ కార్. సైడ్ కార్ అంటే మనకు తెలుసు బైక్స్ లో ఉంటది. సైడ్ కార్ అంటే బాగా అంటే ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ యాడ్ చేస్తుంది. సో అలాంటి ప్లేసెస్ లో మనకు మల్టీ కంటైనర్స్ అనేది యూజ్ అవుతుంది. అలానే ప్రాక్సీ ప్యాటర్న్ అంటాం. ప్రాక్సీ అంటే మనకు తెలుసు రివర్స్ ప్రాక్సీ ఉంది కదా, ఏ రిక్వెస్ట్ రావాలి ఏ రిక్వెస్ట్ రాకూడదు అనేది హ్యాండిల్ చేస్తుంది. సో దిస్ ఈస్ పాడ్ వర్సెస్ కంటైనర్ అన్నప్పుడు ఈ క్వశ్చన్ ఇది ఆన్సర్ చేయాలి మీరు. Pod is the smallest deployable unit in Kubernetes. Pod can contain one or many containers. Containers in a pod can share same network identity and storage. So these are useful in sidecar and proxy patterns. Proxy అంటే మనకు తెలిసిందే Nginx reverse proxy లాగా. This is why ఈ కేసెస్ లోనే మనం మల్టీ కంటైనర్స్ యూస్ చేస్తాం, అదర్వైజ్ వై డోంట్ యూస్. సో వీ కెన్ స్టాప్ టిల్ హియర్. సో ఈ రోజు అయితే ఈ సెటప్ చేయండి. Let us have few questions. Salivahan. యా హలో హాయ్. Hi. యాక్చువల్లీ డౌట్స్ ఏం లేవు, బట్ మీ క్లాసెస్ వింటున్నాను, అర్థమవుతున్నాయి. థ్యాంక్ Okay, యూ. nice. Thank you so much. And Srikanth K. Lakshmi Prasanna. Hey, hi, Shri. Hi, Unfortunately, hi. లాస్ట్ 3 weeks నేను అటెండ్ అవ్వలేకపోయాను. Okay. అయితే మీరు ఇప్పుడు వర్క్ స్టేషన్, నాకు కుబర్నెటిస్ ఐడియా ఉంది. Oh, nice. షెడ్యూల్లో ఇన్స్టెన్స్లో వర్క్ స్టేషన్ అని క్రియేట్ చేశారు కదా, సో అది జస్ట్ మీరు ఒక డేటాబేస్ని తీసుకున్నారా అంతేనా, లేకపోతే ఏదైనా ఇన్స్టాల్ చేశారా ఆల్రెడీ? లేదంటే నేను డాకర్ 7 సెషన్స్ ఉన్నాయి, అవి మొత్తం ఫాలో అవ్వాలి. నేను ఇది కంటిన్యూ అవుతా దాన్ని ఫాలో అవుతాను. ఎన్ని డిపెండెన్సీస్ ఉన్నాయా? ఓకే, వర్క్ స్టేషన్ అనేది ఏం లేదు, ఇట్స్ జస్ట్ ఇన్స్టెన్స్, డేటాబేస్ ఏం కాదు. ఓకే, జస్ట్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్, రెడీ హ్యాట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారు అంతేనా? యా, మన యూజువల్ ఏఎంఐ. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. కరుణాకర్. హాయ్ షూర్. హాయ్ హాయ్. ఇప్పుడు మనము ఇది కుబర్నెటిస్ అనేది మనము వీఆర్ ప్రాక్టీసింగ్ యాజ్ ఎ సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్ లేకపోతే కంప్లీట్ గా మనం మాస్టర్ నోట్స్ అండ్ వర్కర్ నోట్స్ వీఆర్ గోయింగ్ టు సర్వీస్ ఇన్ AWS. అంతేనా? యా, అంటే ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు మనము ఇన్ కేస్ మనకేంటంటే ప్రతిసారి క్లౌడ్ యూజ్ చేయకుండా మనకు ఒక లోకల్ గా ఒక క్లస్టర్ కాన్ఫిగరేషన్ చేయమంటారు కదా, టెస్ట్ ఫర్ టెస్టింగ్, అలా ఏమైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు we should have idea how to build our own cluster setup. సో దానికి క్యూబేడియం అనే కొన్ని టూల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మోస్ట్లీ ఎవ్రీవన్ ఆర్ ఇన్ క్లౌడ్ క్యూబర్నెటిస్. ఆన్ ప్రిమైస్ చాలా రేర్ గా క్యూబర్నెటిస్ ని ఆన్ ప్రిమైస్ లో మేనేజ్ చేయడం చాలా టఫ్ థింగ్. అది ఏదైనా ఒక ప్రాపర్ రీజన్ ఉంటే తప్ప వీ డోంట్ గో ఫర్ ఆన్ ప్రిమైస్. అదేంటంటే ఇంక దానికి ఒక సెటప్ ఉంటుంది, కాప్స్ కానీ క్యూబేడియం అనేది. సో యూ కెన్ యూస్ క్యూబేడియం. Maybe I will ask another person, Pawan Kumar. You can share how to create cluster using normal on-premise. అంటే మన VMs తీసేసుకొని వాటిని మీరు on-premise servers గా అజ్యూమ్ చేసుకొని you can install Kubernetes and connect them. Okay.
So I'll ask Pawan Kumar to teach that. ఓకే. అండ్ ఇంకొకటి మీరు చెప్పారు దర్ ఇస్ అ కమ్యూనికేషన్ బిట్వీన్ నేమ్ స్పేసెస్. ఓకే, బై డిఫాల్ట్ కి ఎనేబుల్ ఉంటుంది యాక్చువల్ గా. సో యాజ్ పార్ట్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ దట్ Yeah. నేమ్ స్పేస్. By ఇన్ బిట్వీన్ నేమ్ స్పేస్ default, కమ్యూనికేషన్ ఎనేబుల్ ఉంటుంది యాక్చువల్ గా. యా, జనరల్ గా మనం డాట్ నేమ్ స్పేస్ తో ఇస్తే వస్తుంది, బట్ ఐ థింక్ వీ షుడ్ అలౌ ఇట్ ఎక్స్ప్లిసిట్లీ. అది మనం అడ్మిన్ సెట్టింగ్స్ లోనే ముందుగానే డిసేబుల్ చేసేయచ్చు. నో నేమ్ స్పేసెస్ షుడ్ కనెక్ట్ విత్ ఈచ్ అదర్ బై డిఫాల్ట్ అనేలా. బై డిఫాల్ట్ కి ఎనేబుల్ ఉంటుంది యాక్చువల్ గా. అది మనము పార్ట్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీలో వీ షుడ్ బి డిజేబుల్ అనమాట. There is no point of isolated word. నో, నేమ్ స్పేస్ మెయిన్లీ అంటే బై డిఫాల్ట్ గా వీ హ్యావ్ కంట్రోల్ ఆన్ సిపియు మెమరీ యూటిలైజేషన్ డీవియేషన్ కోసం. తర్వాత ఇది డిఫాల్ట్ గా నెట్వర్క్ ఎనేబుల్ ఉంటుంది, బట్ వీ షుడ్ రెస్ట్రిక్ట్. దట్ ఈస్ Let పార్ట్ me ఆఫ్ check, but నా ఉద్దేశం ఏంటంటే ఆబ్వియస్లీ అది ఐసోలేటెడ్ కాబట్టి బై డిఫాల్ట్ గా ఉండకూడదు. సో దట్ ఈస్ మై పాయింట్. ఐ విల్ చెక్ అండ్ లెట్ యు. ఓకే. ఇప్పుడు మనము స్పాట్ ఇన్స్టెన్స్ తీసుకొని వి కాన్ఫిగర్ కుబర్నెటిస్, రైట్? సో మనకు 2 minutes లో మళ్ళీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి దే విల్ టేక్ బ్యాక్ ది ఇన్స్టెన్స్, రైట్? మళ్ళీ అప్పుడు మరి మనం ఎలా దాన్ని హౌ క్యూబర్నెటిస్ అంటే అదే కదా. సో ఇది ఒకవేళ వాళ్ళు తీసేస్తున్నారు అనుకోండి, క్యూబర్నెటిస్ ఆటోమేటిక్ గా వాటిని వేరే వాటిలో పంపిస్తుంది. ఇట్ విల్ యాడ్ వన్ మోర్ వర్కర్ నోడ్ ఇన్ టు క్లస్టర్, రైట్? ఇట్ విల్ ట్రై టు యాడ్. ఇఫ్ నాట్ అవైలబుల్, ఆ లోపలే ఏంటంటే ఈ పాడ్ ని వేరే దాంట్లో పంపించేస్తారు, వేరే నోట్ లోకి. సో వేరే నోడ్ యాడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ లోపల ఆ పాడ్స్ ని వేరే సర్వర్స్ లోకి పంపించేస్తారు. If it is, can we keep auto scale in the worker node? Worker nodes auto scale ఆటో స్కేలింగ్ మనకు ఆల్రెడీ ఉంది. Okay. ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది ఈకేఎస్సికి. So then if one worker node goes, then automatically it should get added, right? అది టైం పడుతుంది కదా, 5 minutes పట్టొచ్చు కదా. Okay. సో ఆ లోపు we cannot keep our application down. It will move that into another node. లేదు అలా అనట్లేదు. Yeah, that is true. But sometimes, see, we created multiple pods in a single worker node. Example, ఒక 10 pods ఉన్నాయనుకోండి. ఇప్పుడు 10 pods cannot be able to accommodate rest of the 2 worker nodes. ఆ టైంలో మనకు ఇంకో వర్కర్ నోడ్ కంపల్సరీ అవసరం అవుతుంది. అప్పుడు ఆటో స్కేలింగ్ ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ ఫెచర్స్. ఒకవేళ మా ఆటో స్కేల్ మనం అది ఇస్తే. So auto scaling here 2 levels. One is infrastructure node level and another one is pod level. Okay, so ఇక్కడ మీరు ఒక పాలసీ క్రియేట్ చేయొచ్చు. We'll tell this in cluster creation using Terraform. Future, yes, yeah, okay. Thank you. So Ram. Sure, good morning. Good morning. I have one doubt. Sorry for asking this question. ఎందుకంటే మీరు డాకర్ స్వామ్ గురించి చెప్పారు కదా. ప్రెసెంట్ రైట్ నో ఇన్ మై కంపెనీ మెయిన్ ఎక్కువ డాకర్ స్వామి ఇచ్చేస్తున్నారండి. సో నాకు అంతా నేను 3 years నుంచి వర్క్ చేస్తున్నా. అది మొత్తం అంతా డాకర్ స్వామ్ లో జంకిన్స్ ఇవే ఇచ్చేస్తున్నారు డాకర్స్. కాకపోతే మాకు మల్టిపుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ జీసీపీ వాడుతున్నారండి, అజూర్ వాడుతున్నారు. బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ వాళ్ళు వాడుతున్నారండి. ఇప్పుడు నేను క్యూబర్నెటిస్ ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, మీరు ఏడబ్ల్యూఎస్ అని చెప్పారు, వాటిలో చేయాలంటే దేంట్లోనే యూస్ చేయొచ్చు. క్యూబర్నెటిస్ అనేది ఏడబ్ల్యూఎస్ లైన్ జస్ట్ క్లస్టర్ క్రియేషన్ ఒక్కటి డిఫరెంట్ ఉంటుందేమో కానీ క్లస్టర్ యూసేజ్ మాత్రం ఎక్కడైనా సేమ్. డాకర్ ఫామ్ డిసడ్వాంటేజ్ చెప్పారు కానీ మరి రైట్ నో ఇంకా యూజ్ చేస్తున్నారు కదండి. చాలా తక్కువ, అందరు క్యూబర్నెటిస్ కే మూవ్ అవుతారు. అందరు క్యూబర్నెటిస్ కి మూవ్ అవుతారండి. మేబీ మీకు కూడా ఒక ప్లాన్ ఉండొచ్చేమో క్యూబర్నెటిస్ మూవ్ అవడానికి. మేబీ అది డౌట్ వచ్చిందండి. అంత లో లెవెల్ ఉన్నప్పుడు, సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద అప్లికేషన్స్ ఉంటాయి కదండి, మేము అంతగా అడుగుతున్నాయండి. సో డాకర్ స్వామ్ అనేది డాకర్ నుంచి వచ్చింది. అది అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు చూడండి డాకర్ స్వామ్ వర్సెస్ క్యూబర్నెటిస్ అనేది చూడండి. అన్ని ఫీచర్స్ ఉన్నా కూడా క్యూబర్నెటిస్ అంత ఈజీగా, క్యూబర్నెటిస్ అంత పవర్ఫుల్ గా ఉండదు. అది
అంటే రెండు కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ చేస్తున్నాయి కదా అనే ఫీల్ లో ఉన్నానండి. అంటే వాళ్ళు చెప్పినప్పుడు కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే డాకర్ స్వామ్ అయినా క్యూబర్నెటిస్ అయినా రెండు కంటైనర్ ఆర్కెస్ట్రేషన్సే. బట్ మోర్ అడ్వాంటేజ్ దేనికి ఉంటుంది అంటే క్యూబర్నెటిస్ కి ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్పారు. యా రైట్. దాని గురించి ప్రజెంట్ అయితే మనం ఇంకా క్యూబర్నెటిస్ మూవ్ అవ్వలేదు అని చెప్పి చెప్పారండి. ఆ, దాని యా గురించి మేబీ doubt వచ్చింది. అవుతారేమో. ఓకే అండి. నేను ఇంప్లిమెంట్ చేస్తే కనుక నేను చెప్తే కనుక ఇంప్లిమెంట్ చేయమంటారని. బట్ వాళ్ళు ఏమంటారంటే కమ్ విత్ ప్రాపర్ డాక్యుమెంట్ అంటారు. సో దాట్స్ గురించి నేను అడుగుతున్నాను. యా అది ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ ఏం కాదు. మైగ్రేషన్ ఓకేనా, డాకర్ స్వామ్ నుంచి క్యూబర్నెటిస్ మైగ్రేషన్ అవ్వడం దట్స్ అ బిగ్ టాస్క్, పెద్ద ప్రాజెక్ట్ అది. మీరు డాకర్ స్వామ్ కి క్యూబర్నెటిస్ కొన్ని డిఫరెన్సెస్ అర్థం చేసుకుని అప్పుడు ప్రపోజ్ చేయండి. సో దెన్ ఇట్ ఈస్ అ బిగ్ డెసిషన్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మోస్ట్ వెల్కమ్. సో నేను ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాను. అదేంటంటే HTTPS ఎలా వర్క్ అవుతుంది అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు అమెజాన్ సర్టిఫికేట్ మేనేజర్ వచ్చిన తర్వాత ACM అసలు HTTPS ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ ఏంటంటే అసలు ఇంటర్నల్ గా ఆ కాన్సెప్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది వీఆర్ స్లోలీ ఫర్గెటింగ్ దట్. సో మనకు తెలిసింది ఏంటంటే అక్కడ 4 క్లిక్ చేయడం, సర్టిఫికేట్ క్రియేట్ చేసేయడం, దాన్ని ఎక్కడో దగ్గర అటాచ్ చేసేయడం. బట్ యాక్చువల్ గా ఎలా వర్క్ అవుతుంది అనేది తెలియకుండా పోతుంది. సో క్లౌడ్ అనేది ఒక రకంగా కాన్సెప్ట్స్ ని కిల్ చేస్తూ వస్తుంది స్లోగా. ఓకే, బికాస్ ఎవ్రీథింగ్ దే ఆర్ హ్యాండ్లింగ్, if everything they are handling in the background, what can we do apart from selecting few options? So అందుకని I just created one document on how HTTPS works. సర్టిఫికేట్ అట్టి అంటే ఏంటి, మాన్యువల్ గా మీరు క్లౌడ్ లేకుండా ఒక సర్వర్ లో సర్టిఫికేట్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ క్రియేటెడ్ వన్ డాక్యుమెంట్, హియర్ యూ కెన్ గో త్రూ. సో నేను క్లాస్ లో చెప్పలేని జనరల్ కాన్సెప్ట్స్ ని ఐ విల్, అండ్ పాత ప్రాజెక్ట్స్ లో మేము సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ని ఐఎమ్ ప్రిపేరింగ్ త్రూ ద కేస్ స్టడీస్. సో ఇక్కడ 3 parts ఆఫ్ కేస్ స్టడీస్ ఉంటాయి దీంట్లో. ఈ ఆటోమేటింగ్ KLS అండ్ K8s లో మీరు సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ పార్ట్ లో మీ అంతటా మీరే ఒక CA గా ఎలా అవ్వాలి, సో దాని తర్వాత Kubernetes లో SSL కాన్ఫిగరేషన్ ఎలా ఆటోమేట్ చేయాలి, ఇవన్నీ నేను ఇక్కడ కేస్ స్టడీ రూపంలో ఇస్తాను. యూ కెన్ గో త్రూ దిస్ డాక్యుమెంట్, చాలా క్లియర్ గా ఉంటుంది. యూ కెన్ ఈవెన్ ప్రాక్టీస్. ఓకే, సో యా లెట్ us have one more. అనంత లక్ష్మి. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. క్యూబర్నెట్ ప్రాక్టీస్ కి మనం ల్యాప్టాప్ లో చేసుకున్నట్టయితే మినీ క్యూబ్ చేస్తాం కదా, అది ఏది మంచిదండి? VMs లో చేసుకుని ప్రాక్టీస్ మంచిదా, మినీ క్యూబ్? మినీ క్యూబ్ ఏం అవసరం లేదండి, అది మరి టూ మచ్ ఉంటుంది. ల్యాప్టాప్ సరిపోదు, రిసోర్సెస్ స్కిల్ లేకపోతే. సో వీ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్, మనకు ఉంది కదా క్లౌడ్ అకౌంట్, యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్. మినీ క్యూబ్ లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. అది జస్ట్ 1 or 2 రిసోర్సెస్ పార్ట్స్ వరకు చేయగలం, కానీ యూ కెనాట్ గో అడ్వాన్స్. ఓకే అండి. అంటే ఇంకొక క్వశ్చన్ అండి, మాకు ఆఫీస్లో అయితే ఇది ప్రాక్టీస్ కోసం మమ్మల్ని VMs లో ఇన్స్టాల్ చేయమని చెప్పారు. అంటే ఐ హావ్ ఎట్ టు ఫినిష్ దట్. సో అది కూడా ఈజ్ నాట్ వర్త్ అంటారా? క్లౌడ్ లోకి వెళ్ళినప్పుడు ఇక VMs యూస్ చేయడం ఎందుకు, దట్ ఇస్ అగైన్ వేస్ట్ కదా. అంటే కొన్ని క్లౌడ్ లో ఈ కేస్ మా కంపెనీ కొన్ని ఆన్ ప్రేమ్ వాడతారండి, కొన్ని ఏమో క్లౌడ్ ఉందండి. కొన్ని పర్పస్లకి వాడతారు. ఇది కూడా ఆన్ ప్రేమ్ కూడా ఉందండి మా కంపెనీకి. సో మన ఒక క్లస్టర్ ఇన్స్టాలేషన్ అనేది ఆన్ ప్రిమైస్ లో కొంచెం డిఫికల్ట్ థింగ్. ఫస్ట్ మీరు Kubernetes ని అర్థం చేసుకోండి. మనం అర్థం చేసుకున్న తర్వాతనే మనం ఆర్కిటెక్చర్ అండ్ మాన్యువల్ ఇన్స్టాలేషన్ అనేది తెలుసుకుంటే బెటర్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. సో నేను డాకర్ ఆర్కిటెక్చర్ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డాకర్ చెప్పాను, ఎందుకంటే ఫస్ట్ లోనే డాకర్ ఆర్కిటెక్చర్ చెప్తే అసలు డాకర్ లో ఏముంటుందో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. సో దట్స్ అందుకని నేను డాకర్ ఆర్కిటెక్చర్ లాస్ట్ చెప్పాను. ఇక్కడ కూడా Kubernetes ఆర్కిటెక్చర్ లాస్ట్ లో చెప్తాను, ఎందుకంటే మన Kubernetes అసలు ఎలా యూస్ చేయాలో తెలిసిన తర్వాత నౌ వీఆర్ ఎలిజిబుల్ టు అండర్స్టాండ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ Kubernetes. ఒక లాస్ట్ క్వశ్చన్ శివ గారు, మీరు పెట్టిన యూట్యూబ్ లో టెరాఫార్మ్ 1 and 2 వాల్యూమ్స్ అని 2 యూట్యూబ్ వీడియోలో ఉన్నాయండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్. యూట్యూబ్ లో వీడియో చేయలేదు, మీరు వీడియోలో కూడా ఉన్నాయి కదా, అప్లోడ్ చేశారు కదా, అది మేబీ ఓల్డ్ ఏమైనా ఉన్నాయి. నో సారీ, మీరు అదే ఇక్కడ ఓకే, యా 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 కరెక్ట్ yes. ఇందులో 1 and 2 పార్ట్స్ ఉన్నాయండి. మొత్తం ఒకటే కదా టెరాఫార్మ్. అంటే మీరు లింక్డ్ఇన్ లో మాత్రం లింక్డ్ఇన్ లో 3 parts లాగా పబ్లిష్ చేసాము. అక్కడ ఏంటంటే చిన్న క్వశ్చన్స్ కూడా పబ్లిష్ చేసాము. బట్ వాట్ ఎవర్ వి డిస్కస్డ్ ఇస్ ఓన్లీ 1 part దట్ ఈస్ ఆల్రెడీ ఇన్ యూట్యూబ్. అది మన కోర్స్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. యూట్యూబ్ లో part 2 నే మీరు డాక్యుమెంట్ పెట్టారండి.
అంతే అడుగుతున్నాను. అట్లేం లేదు. నేను మంచి ఆ, క్వశ్చన్స్, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అని క్లాస్ లో డిస్కస్ చేశాను. ఓకే అండ్ మీరు అవి చూసుకొని లింక్డ్ఇన్ లో ఉన్నవి కూడా చూడొచ్చు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. నాగేంద్ర బాబు. హాయ్ శివ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్ లో చెప్పింది మీరు K8 అని చెప్తున్నారు కదా, క్యూబర్నెటీస్ అని. సో కొందరు K3 అని కూడా వాడతారు. K3 ఏంటిది, K8 ఏంటిది, డిఫరెన్స్ ఏంటి? క్యూబర్నెటీస్ వర్డ్ కి 8 లెటర్స్ ఉంటాయని చెప్పేసి K8 అంటున్నారు. ఓకే, K8s మేబీ 3 అని K3 కూడా అంటున్నారు. ఏంటండి K3 అంటే? అది నేను కూడా చూడలేదు, ఇప్పుడే చూసాను ఇందాక యాక్చువల్లీ. ఓకే, మేబీ 3 లెటర్స్ ఉన్నాయి ఏమన్నా యాక్చువల్లీ K3 అంటున్నారు. మా ఆఫీస్ లో కూడా వాళ్ళు K3S అని వాడుతున్నారు. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కి వాళ్ళకి. సో K3S అంటే ఏమిటి? సో ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు, ఎట్లా చేస్తారు? రెండు సేమా లేకపోతే ఏంటి డిఫరెన్స్? అదేం లేదు, క్యూబర్నెటీస్ అని పెద్దగా రాయకుండా క్యూబర్నెటీస్ లో 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి K8 అన్నారు. అండ్ K3 అనేది ఏంటి అంటే ఒక చిన్న డెరివేషన్ లాగా, సైజ్, ఎఫిషియెంట్ అండ్ స్టైల్ అనే దాన్ని బేస్ చేసుకొని K3 అనే వర్డ్ పెట్టుకున్నారు అంతే. అంటే అది జస్ట్ కూడా ఓకే, అది కూడా ఇది మినీ క్యూబ్ లాంటిదా, లేకపోతే అది కూడా నో ఏమన్నా నో నో డిఫరెంట్ సో ఇట్ అంటారు? ఈస్ క్యూబర్నెటీస్ అనే పెద్ద వర్డ్ పలకడానికి, రాయడానికి కొంచెం టఫ్ గా ఉందని K8 అని పెట్టుకున్నారు. K3 కూడా ఒక పర్పస్ కోసం పెట్టుకున్నారు అంతే. సో ఇట్స్ ఆల్ క్యూబర్నెటీస్. దాని గురించి పెద్ద స్పెసిఫిక్ గా ఏం డిఫరెంట్ ఏం కాదు. ఓకే, క్యూబర్నెటీస్ లో 8 లెటర్స్ ఉన్నాయి, దట్ ఈస్ వై వీఆర్ కాలింగ్ ఇట్ as K8. అది నాకు అండ్ ఐడియా ఉంది, అందుకనే నేను K8 అనుకున్నాను. ఆయన మా ఆఫీస్ క్యూబర్నెటీస్ లో 3 పర్పస్ ఉన్నాయి, అందుకని రీసెంట్ గా దాన్ని K3 అని కూడా పిలవడం స్టార్ట్ చేశారు. దీస్ ఆర్ ఆల్ ఇన్ఫార్మల్, ఓకే. క్యాజువల్ నేమ్స్. K3S అంటే నేను మినీ క్యూబ్ అనుకుంటున్నాను. సో నో 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 నథింగ్, నో నో. Why Kubernetes is called as K3? ఇది 8 letters K8 ఉండడం వల్ల simplified version of the names design of it put only 5 letters K and S. 3 is also known as. Oh, lightweight. Okay, no, this I was thinking something else. సో ఇది సిఎన్సి కూడా బ్యాకప్ ఇచ్చారు అని చెప్పి అది ఎప్పుడో ఇచ్చేసారు, సిఎన్సి ఎప్పుడు కాదు. K3S అని చెప్పి లైట్ వెయిట్, ఈజీ టు డిప్లాయ్ వర్షన్ ఆఫ్ కేబిలిటీస్ దట్ ఈస్ ఆప్టిమైజ్డ్ ఫర్ రిసోర్స్. మేబీ లైటర్ వర్షన్ ఆఫ్ Kubernetes ఏమో. ఇది అవసరం లేదులేండి. సో మీరు చూడండి అవసరం అయితే, బట్ లెట్ us learn proper Kubernetes. అదే ఏంటంటే మా ఆఫీసులో ఇది వాడుతున్నారు. సో నాకు అదే డౌట్ వచ్చింది, అసలు K3 ఏంటి, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఫంక్షనాలిటీ వైజ్ గా, లేకపోతే ఏమన్నా తక్కువ ఫంక్షనాలిటీస్, ఐ మీన్ లైట్ మేబీ లైట్ POCs కోసం ఏమైనా యూస్ చేస్తారండి. ఓకే. K3S సో ఇదంతా POCs కోసమే. దిస్ ఇస్ అదే నాట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లోనే వాడుతున్నారని చెప్పారు. సో నాకు అందుకే అసలు ఏంటిది తెలుసుకుందామని, మీకు ఏమైనా ఐడియా ఉందేమో అని అడుగుతున్నాను సార్ అంతే. ఇవన్నీ వేస్ట్ అండి, యాక్చువల్లీ ఓన్లీ POCs కోసమే. బట్ యాక్చువల్ గా మనకి ప్రొడక్షన్ లో ఏది రన్ అవుతుందో అది చేయాలి. అఫ్ కోర్స్ జస్ట్ లైట్ వెయిట్ Kubernetes అంతే. కావాలి, కాకపోతే మనం కంపెనీలోకి వెళ్ళాక సో వాళ్ళు ఇది అడుగుతారు కదా. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మొత్తం ప్రొడక్షన్ అంత పెద్ద హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. సో నో నథింగ్. సో ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో కూడా యూజ్ అవ్వదు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ POC పర్పస్. ఓకే 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 సరే శివ గారు, నేను ఒకసారి చూస్తాను. Yeah, that's all for today's session. Thank you so much. See you tomorrow. Bye.